యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన ఆయన కటాక్ష కనికర సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, ఆత్మ తండ్రి దేవాది దేవుని యొక్క కటాక్షమును ఆయన కనికరమును మన ప్రాణాత్మ దేహాలపై కృమరించి విస్తరింపజేసి ఆయనకు తగిన వధువుగా తీర్చి మేఘమెక్కించును గాక. ఆమేన్. అందరికీ మన ప్రాణ ప్రియుడు పెళ్లి కుమారుడు దీర్ఘశాంతము కలిగిన వాడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో మరణాత మరణాత మరణాత. రైట్, అందరు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాదయను బట్టి మరొక దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు తన కృపను ప్రయోగించారు. 33వ అధ్యాయమును ఇదను మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మరి నిన్నటి దినమందు 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ 32వ అధ్యాయంలో ఒక పెద్ద విషాదం. ఏమిటా విషాదం? ప్రజలందరూ కలిసి దేవునికి ఏం చేశారు? విరోధమైన పాపం చేశారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో ప్రథమమైన ఆజ్ఞననే వారు మీరు చేశారు. నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ అయితే వారికి. వారు అసలు ఫస్ట్ ఆజ్ఞ ఏం చేశారు? మీరేశారు. అంటే దేవుడు వారితో చేసిన నిబంధనను భంగం చేసుకున్నారు. అంటే దేవుడు వారితో చేసిన ఆ ఒడంబడికలన్నిటినీ వారు ఏం చేశారు? బ్రేక్ చేసేసుకున్నారు. అప్పుడు దేవునికి ఏమొచ్చింది? మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడు ఐగుప్తుల నుండి వారిని విడిపించిన కాడి నుంచి మానవ స్వభావం, మానవ నైజం దేవుడి మీద ఏం చేస్తూనే వచ్చింది? పోరాటం చేస్తూనే వచ్చింది. అయితే దేవుడు వాటన్నిటినీ కూడా ఏం చేశాడు? ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు, భరించుకున్నాడు. కానీ నిన్న అధ్యాయంలో జరిగింది మాత్రం దేవుడు ఏం చేయాల? భరించలేకపోయాడు. భర్తను మార్చటం చెప్పే అది భరించలేని దారుణం. ఇశ్రాయేలీయులు 50 రోజుల్లో ఏం చేశారు? తాము వివాహము నిబంధన ద్వారా చేసుకున్నటువంటి దేవుణ్ణి వారు ఏం చేసేశారు? మార్చేశారు. భర్తను మార్చటం ఎలా భరించరాని బాధ, భరించరాని నేరము ఇశ్రాయేలీయులు అటువంటిదే చేశారు. అందుకే బైబిల్ చెప్తుంది, భర్తను మార్చటము అనగా ఆధ్యాత్మిక భౌతికమైన వ్యభిచారం. అది దైవికంగా చూసినప్పుడు దేవుణ్ణి మార్చడం అనేది ఆధ్యాత్మికమైన విషయాల్లో అదేంటి? వ్యభిచారం. దేవుడికి చాలా బాధ వచ్చింది. ఎంత బాధ వచ్చిందంటే, ఇంత ప్రజలకు నేను చేశాను, ఇంత అని ప్రజలకు చేస్తే ప్రజలు చేస్తుందేంటి? అందుకే ఇక్కడ ఒక పదం వాడాడు, లోబడ నొల్లని ప్రజలు. ఏమన్నాడు? లోబడ నొల్లని ప్రజలు. కానీ ఈ పదాన్ని మనం సంపాదించుకోకూడదు. ఈ బిరుదు మనం సంపాదించుకోకూడదు. ఏ బిరుదు సంపాదించుకోవాలి? బల నమ్మకమైన ఇక్కడ వచ్చిన పదం ఏంటి? లోబడనల్లని ప్రజలు. కాబట్టి ఈ మాటలని దేవుడు ఎందుకు రాసి పెట్టాడు? మనం ఎందుకు ఈటి చదువుకుంటున్నాం? మనకి బుద్ధి కలగడానికి. ఇవన్నీ కూడా దృష్టాంతాలుగా ఉన్నాయి. చూడండి, వెరీ సింపుల్. నిన్నటి పాఠంలో కొత్త నెల ప్రారంభమైంది. ఎన్న నెలది? ఆ నెల ఇంచుమించు వారికి ఆగస్టు నెల. కొత్త నెలలోకి వచ్చారు. 32వ అధ్యాయంలో వారు ఎక్కడికి వచ్చారు? కొత్త మాసంలోకి వచ్చారు. అలాగే కొత్త చరిత్రలో కూడా వచ్చారు. ఏంటి కొత్త చరిత్ర? ఏమిటి కొత్త చరిత్ర అంటే మైదాన చరిత్ర. ఏంటిది? మైదాన చరిత్ర. ఎట్లాగంటే
మొదటి అధ్యాయం నుండి 12 అధ్యాయాల వరకు ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్న చరిత్ర. ఆ తర్వాత 13 అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు ఇజ్రాయేలీలు ప్రయాణములో ఉన్న చరిత్ర. 25 అధ్యాయం నుండి 31 అధ్యాయం వరకు ఆ పండపైన చరిత్ర. 32, 33 అధ్యాయాలు మైదాన చరిత్ర, అంటే భూ సంబంధమైన చరిత్ర. గడిచిన 7 అధ్యాయాల్లో పరలోక చరిత్ర కొండ మీద జరుగుతా ఉంది. నేను నివసించుటకు ఒక గుడారమును, అంటే ఆ పరలోక చరిత్ర ఆ 7 అధ్యాయాల్లో పరలోక చరిత్ర కొండ మీద జరుగుతూ ఉంటే, కొండ కింద ఏ అధ్యాయం వచ్చేసరికి వచ్చింది, 32 అధ్యాయం వచ్చేసరికి మైదాన చరిత్ర వచ్చింది. కొండ కింద, కొండ పైనేమో అంత పారదర్శకమైన చరిత్ర, కొండపైనేమో అంత పరిపూర్ణమైన చరిత్ర, కొండపైనేమో అంత పరిశుద్ధమైన ప్రశాంతమైన చరిత్ర. ఎక్కడ కొండ కిందేమో గందరగోళం. కొండ కింద ఎలా ఉంది? గందరగోళం. కొండ కింద ఎలా ఉందంత అరాకొరగా ఉంది. కొండ కింద అరాకొర. మూడోది, కొండ కిందంతా అవిధేయత. అట్లాగే కొండ కింద అంతా కపరే అందరూ కూడా అపరాధంతో నిండిపోయి ఉన్నారు. పరలోక చరిత్ర ఏమో పారదర్శకంగా ఉంది, భూలోక చరిత్ర ఏమో గందరగోళంతో ఉంది. ఎట్లా ఉంది భూలోక చరిత్ర? పరలోక చరిత్ర ఎట్లా ఉంది? పారదర్శకంగా తెలుసు కదా, ట్రాన్స్పరెన్సీ. ఏంటి పారదర్శకత అంటే? ట్రాన్స్పరెన్సీ. కాబట్టి ఈ సమయంలో తండ్రి ఎవరు? తండ్రి అనగా దేవుడు. ఆయన ఎవరు? పరలోక చరిత్రను జరిగిస్తూనే భూలోక చరిత్రను కూడా చూడగలిగిన వాడు. ఏంటి? పరలోకపు చరిత్రను జరిగిస్తూ ఏకకాలములోనే భూలోకపు చరిత్రను కూడా చూడగలిగిన వాడు. అక్కడ మోషేతో ఆయన పరలోక విషయాలు చెప్తూ ఉన్నారు. అదే సమయంలో కొండ కింద ఏం జరుగుతుందో కూడా తెలిసినవాడు. మోషేకి తెలుసా కొండ కింద ఏమవుతుందో? దేవుడు మోషేకి చెప్పేదాకా మోషేకి ఏ ధ్యాస లేదు, భూలోక ధ్యాస లేదు. ఎందుకంటే ఈ తండ్రి సమక్షంలోకి తండ్రి ముందరికి వెళ్ళిపోయిన వారికి ఏం గుర్తుండదేగా? భూలోకం గుర్తుండదు, ఆయనకి తెలియదు. మరి కొండ కింద వారికన్నా తెలుసా కొండ మీద ఏం జరుగుతుందో? కొండ కింద వారికి కొండ మీద ఏం జరుగుతుందో తెలియదు. కానీ పైన కింద కూడా చరిత్ర తెలిసిన వారు ఎవరు? చెప్పలే, మన ప్రాణప్రియుడు. కాబట్టి ఈ ప్రాణప్రియుడికి ఏమి తెలుసు అంటే, అన్ని చరిత్రలు, నీ చరిత్ర తెలుసు, మీ ఇంటి చరిత్ర తెలుసు, నీ కుటుంబ చరిత్ర తెలుసు, నీ వెనకటి తరం చరిత్ర తెలుసు, నీ కొడుకు చరిత్ర తెలుసు, నీ భవిష్యత్తు తరాల చరిత్ర కూడా ఆయనకి తెలుసు. కాబట్టి అందుకే దేవుడు ఆశాభంగానికి గురికాడు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. మీరు గమనిస్తే యోహాను సువార్తలో మార్త ఆశాభంగానికి గురయ్యి. ఏంటి ఆశాభంగానికి గురవడం అంటే? నువ్వు కనుక ముందొచ్చి ఉంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు, నువ్వు వచ్చి నా తమ్ముడిని బతికిస్తావని ఆశపడ్డావు. కానీ ఇప్పుడు నా ఆశ ఏమైంది? భంగమై. ఆశాభంగం అయినప్పుడు నువ్వు ముందొస్తే బాగుండేది, ఇప్పుడు వచ్చే ఉపయోగం అంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఈ మాట లాజర్ని ఎక్కడ పెట్టాడో చూపించింది. అంటే ఇప్పుడైతే ఏమైంది? ఇప్పుడైనా నేను వచ్చా కదా, వెళ్దాం పదా, మాకు తెలుసయ్యా, నువ్వు పునరుత్థానము జీవము నువ్వేని మాకు తెలుసు అని ప్రభు అంటాడు. మార్త ఏం అవదు మార్త, ఇప్పుడు వెళ్దాం పదా అంటాడు. నేనే పునరుత్థానం, నేనే జీవం. అయ్యా నాకు తెలుసయ్యా, మృతుల పునరుత్థానం జీసోడు యుగాంతంలో జరిగిద్దన్న సంగతి, నా తమ్ముడు అప్పుడు ఎగుతాడన్న సంగతి అప్పుడు కాదు మార్త, నమ్మిన ఎడల ఏమంటాడు? నువ్వు నమ్మిన ఎడల
దేవుని మహిమను చూస్తావు. అప్పుడు మార్త ఏం చేసింది? తీసుకుని వెళ్తాడు. మార్త తీసుకునే సమాధి కాడికి తీసుకెళ్తుంది. అక్కడ సమాధి చూపిస్తారు. అప్పుడు ఏమైంది? రాయి తీ అంటాడు. అప్పుడు మళ్ళా మార్త అంటది, అయ్యా తమ్ముడు పెట్టి 4 రోజులు అయింది అంటాడు. అప్పుడు అంటాడు ప్రభు మార్తతో, మార్త నమ్మిన దేవుడి మహిమను నువ్వు తీసి చూడు ఏం జరిగిందో. అప్పుడు బండ మీద సమాధి తీయిస్తాడు. సమాధి మీద బండ తీయిస్తాడు. లాజరు అని పిలవగానే లాజరు ఏమయ్యాడు? కత్తులు కట్టబడిన దేహంతో పైకి లేచేశాడు. కత్తులు విప్పారు. లాజరు సజీవుడయ్యాడు. అక్కడ మార్త దేనికి గురైంది? ఆశాభంగానికి గురవటం వల్ల ఆయన మీద ఏం చేసింది? నీరస నిస్పృహలకు గురైంది. ఇక్కడ ప్రజలు కూడా దేనికి గురయ్యారు? వీళ్ళు కూడా ఆశాభంగానికి గురయ్యారు. ఏంటి వీరి ఆశాభంగం? కరెక్ట్గా చెప్పండి, వీరి ఆశాభంగం ఏంటో? అదేనా? నడిపించే నాయకుడు లేడు. 50 రోజులు అయిపోయింది, ఇంకా రాలేదు. ఇంకా కానానికి వెళ్ళలేదు. 50 రోజులు అయిపోయింది, ఇంకా కానానికి రాలేదు. కాదు, ఇంకా కానానికి వెళ్ళలేదు. ఇంకా వాగ్దాన భూమికి తీసుకెళ్ళలేదు. వెళ్తామో తెలియదు, తీసుకెళ్తాడో అసలు ఉన్నాడో కాస్త ఆలస్యం అయ్యేసరికి దేనికి గురయ్యారు? ఆశాభంగానికి గురయ్యారు. దేవుడు ఆశాభంగానికి గురయ్యాడా? దేవుని బిడ్డలమైన మనం ఆశాభంగానికి గురవచ్చా? మోషే గారు ఈ పాఠాన్ని మనకి ఇక్కడ నేర్పిస్తా ఉన్నారు. ప్రజలు ఆశాభంగానికి గురయ్యారు. విడిపించే వెంటనే కానానుకు తీసుకెళ్లిపోతాడని ఆశపడితే, తీర వాగ్దాన భూమికి తీసుకెళ్లిపోతాడని ఆశపడితే ఈయన తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? అరణ్యంలో పడేశాడు. మరి పడేసినోడు ఏమైనా ఆయన ఉన్నాడా? మనతో నాయకుడు తెచ్చిన నాయకుడు ఉన్నాడా? ఈ నాయకుడు ఎక్కడికో పోయాడు. 50 రోజులైతే ఇంతవరకు కనపడతలా. అప్పుడు ప్రజలు ఆశాభంగానికి గురై ఆ ఆశాభంగంలో పుట్టుకొచ్చింది? విగ్రహం పుట్టుకొచ్చింది. మనమైనా ఎప్పుడైనా ఆశాభంగానికి గురైతే కొత్త విగ్రహాలు పుట్టుకొస్తాయి, కొత్త దూడలు పుట్టుకొస్తాయి, అంటే కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తాయి, కొత్త ధర్మశాస్త్రాలు పుట్టుకొస్తాయి. ఇక్కడ జరిగింది కూడా ఆశాభంగానికి ఆశాభంగము గురైన ఇజ్రాయేలీయులు ఏం పదం వాడుతున్నారు? మోషే మాయను. మనం కూడా ఆశాభంగం గురైనప్పుడు ఏమంటారు తెలుసా? అబ్బా కొట్టండి మోషే గారికి, చక్కగా చెప్పాడు. ఏమంటాం? దేవుడు ఏమయ్యాడు? ఫాదర్ ఏమయ్యాడు? ప్రార్థన ఏమైంది? సన్నిధి ఏమైంది? మోషే గారు, పౌలు గారు ఎప్పుడు అంటారు ఈ మాటలో? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ దేవుడు పనిలో ఉన్నాడా? నిద్రపోతున్నాడా? గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. దేవుడు పనిచేస్తున్నాడు అక్కడ. ఈ రోజు మన ప్రార్థన కూడా దేవుడు పరలోకంలో కార్యాన్ని, మహిమ కార్యాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. అది వచ్చే లోపు ఇక్కడ ఏమైపోతే మనకి మన ఆశలన్నీ భంగం అయిపోతాయి. అలా అవ్వకూడదు అని చెప్తుంది 32వ అధ్యాయము చరిత్ర. ఆశ భంగం చేసుకోవద్దు. నీ ఆశ భంగం కానేరదు అన్నాడు ప్రభు. నిజం, నీ దేవుడు నీ ఆశను భంగము కానివ్వడు. మాటిచ్చిన దేవుడు మాట తప్పుతాడా? మాట తప్పుటకు ఆయన ఏమైనా నరుడా? కాడు. ఆయన ఎవరు? అద్వితీయుడు. అటువంటి దేవుడు ఎవరికి ఎక్కడ ఏర్పడు లేడు. పనులు చేసిన వారు కాదు, వాగ్దానాలు చేసి కాపాడిన వారు అసలు లేనే లేదు. ఎవరి చరిత్రలో జరిగాయి ఈ అద్భుతాలు? ఎవరు చేశారు ఈ అద్భుతాలు? ఎవరు చేయలేదు, ఈ దేవుడే యెహోవా తప్ప. కానీ వారు అనుకున్నది జరగకపోయేసరికి ఏమైంది? ఆశాభంగానికి గురై ఏం పుట్టుకొచ్చింది? కొత్త దూడలు పుట్టుకొచ్చాయి. ఈ దూడలు ఎక్కడ ఉన్నాయి? వారి హృదయంలో ఉన్నాయి.
అవి ఎప్పుడు బయటకు వచ్చినాయి? ఆశ భంగమైనప్పుడు గురొచ్చినాయి. ఒకవేళ ఆశ భంగం కాకపోతే దూడలతో ఎక్కడికి వెళ్ళేవాడు? అక్కడికి వెళ్ళేవాడు. వాగ్దాన భూమికి వెళ్ళేవాడు. అందుకే దేవుడు మనల్ని అపరిపక్వంగా వాగ్దాన భూమికి చెప్పనా? ఎంతమంది వెళ్ళారు వాగ్దాన భూమి? ఇద్దరు వెళ్ళారు. జస్ట్ 2 members. కాలేబు యెహోషువ. మీరు నమ్ముతారా? మోషే గారు కూడా వెళ్ళాలి, అహరోను గారు కూడా వెళ్ళాలి. 31వ అధ్యాయంలో జ్ఞానాత్మ పూర్ణులు అని చెప్పబడిన ఓలియాము బెసలేలు కూడా వెళ్ళాల. జ్ఞానము కలిగిన వారు అని చెప్పబడిన ప్రజ్ఞా వివేకము కలిగిన వారు కూడా వెళ్ళాల. ఓన్లీ ఇద్దరే కాలేబు యెహోషువలు మాత్రమే వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. నేను అనుకుంటాను విగ్రహాలు లేని వారు బహుశా వాళ్ళేరేమో. అయ్యా నీ ఆలస్యానికి అందరూ కూడా ఏమైపోయారు? ఆశాభంగాలకు గురై వారిలో ఉన్న విగ్రహాలు బయటికి తెచ్చిన వాళ్ళు అందరూ. మోషే గారు కూడా తనలో ఉన్న విగ్రహాన్ని బయటికి తెస్తాడు. ఎక్కడా? నీళ్లు అవసరమైనప్పుడు అక్కడ ఆయన కడుపులో ఉన్న ఆ విగ్రహం ఏంటంటే కోపం. నేను మీకు చెప్పే కదా, మాట్లాడు ఆయన బండతో అంటే వెళ్ళి బండను కుట్టాడు. మీరు నమ్మరు, దేవుడికి ఇక్కడ ఎంత కోపం వచ్చిందో ఆ వచనాల్లో కూడా మోషే గారి మీద దేవుడికి అంత కోపం వచ్చింది. నీవు నా విశ్రాంతిలో ప్రవేశింపవు అన్నాడు. ఎవరిని? మోషే గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? మిక్కిలి సాత్వికుడు, జనులందరిలో కల్లా ప్రపంచంలో ప్రజలందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఇంకా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంత బిరుదు దేవుడి దగ్గర పొందుకున్న మోషే గారు కూడా ఎక్కడికి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటి? లోపల ఉన్న విగ్రహం. ఆ విగ్రహం ఏంటంటే కోపం. కోపడ్డాడు. ద్రోహులారా, ఇకెంత కాలం నేను మిమ్మల్ని భరిస్తా, మిమ్మల్ని ఏమైనా కన్నానా అని ప్రజలు అన్నాడు. ఇవాళ ఎవరి మీద కోపం వచ్చింది దేవుడికి? ఇవాళ మోసే మీద కోపం రాదు. ముందు సంఖ్యాకాండంలో ప్రజల మీద మోసే మీద కోపం వచ్చింది. ఇవాళ ఎవరి మీద కోపం వచ్చింది? ఇవాళ ప్రజల మీద కోపం వచ్చింది. ఎందుకంటే మోసే కొండ మీద ఉన్నాడు, మోసే తన సన్నిధిలో ఉన్నాడు. కొండ కింద ఉన్న ప్రజలు గందరగోళంలో ఉన్నారు. వాళ్ళ మీద దేవుడు కోపం వచ్చింది. మరి ఆ రోజు ఎవరినందుకు మోసే మీద కోపం వచ్చింది? ఈ ప్రజలు అన్నందుకే. ఈ ప్రజలు ఏమన్నాడు? మిమ్మల్ని నేను కన్నానా? నేనేమో మీకు పాలించి పెంచానా? సంఖ్యలు ఎత్తుకున్నానా? ఏమన్నావు? ఇవాళ ఏమన్నాడు దేవుడు? మీరు లోబడదని ప్రజలు అన్నావు. ఆయనే మోసే అంటే బట్టి ఊరుకోవాలా? ఎందుకంటే లాభపడ్డది. నేను తంతా సంఖ్యలు ఎత్తుకుంటా, వెన్నపూస రాస్తా, వాతలు పెడతా. నువ్వెవడంటే నీ ఉద్యోగం నువ్వు చేసుకో. యు ఆర్ జస్ట్ మై సర్వెంట్. దట్స్ అంతే నీ పని. నువ్వెవడం నా ప్రజలు అంటే దేవుడు అన్నట్లాగే. అందుకే కాపర్లు చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం వాళ్ళు. నోళ్ళు నిజం, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని ప్రజల మీద పెత్తందారులు కాదు కాపరులు. దేవుని ప్రజల పైన కాపలాదారు. అందుకే బతిమలాడుకుంటున్నాం, అందుకే దరకాల పడతా ఉన్నాం, అందుకే చెప్పే లాలించుకుంటున్నాం, ఆలించుకుంటున్నాం, బతిమలాడుకుంటున్నాం అంగన్వాడీ టీచర్ లాగా. ఎందుకు? ఈ పెత్తందారులు కాదు, కాపలాదారులు. ఎందుకంటే ఆయనకి ఏమొస్తుంది? మహాదేవుడికి కోపం ఎప్పుడు వచ్చిందో తెలియదు. అందుకే మోషేకి కోపం రావటం వల్ల ఎంత శిక్ష గురయ్యాడు తెలుసా? చాలా.
బాగా చెప్పి చాలా గొప్ప శిక్షకు గురయ్యాడట. ఎంత గొప్ప శిక్షక అంటే మోషే గారు దేవుడు కాళ్ళు పట్టుకుని అడుగుతాడు, అయ్యా దయచేసి క్షమించి నన్ను తీసుకెళ్ళయ్యా, అయ్యా నీ దాసుని నువ్వు నా విశ్రాంతిలో ప్రవేశించు. చూసారా, దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఎవరు? ప్రజలన్నా క్షమించాడు ఈ అధ్యాయం. అక్కడ మోషేని క్షమించాడు. సరే నువ్వు ఇంత బ్రతిమలాడుతున్నావు కాబట్టి అని ఆ పండక్కి ఆ వాగ్దాన భూమిని పారచూడు. చూసే పనే కాదు, చేరే పని. సరే నేను ఎందుకు ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళానంటే మోషే కోపం, మోషే గారి ఇవాళ విషయం ఏంటంటే అదే మోషే దూడలు బయటికి వస్తే ఆ దూడలు వచ్చిన దాన్ని బట్టి వారు ఇతడే మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన వాడు అంటే భర్తను మార్చినందుకు భార్య మీద ప్రభువుకి వచ్చిన కోపం ఇంత అంతా కాదు. ఎంత కోపం అంటే, ఎంత రౌద్రం అంటే, ఇక వీడు నా పొద్దు. మీరు ఇన్ జనరల్ గా మీరు కూడా ఆలోచించండి. చెడిపోయిన భార్యతో భర్త ఎట్లాగే వ్యవహరిస్తాడు. నువ్వు నా పొద్దు పో అంటాడు. అంటారా? నువ్వు నా పొద్దు పో. మోషే దగ్గర దేవుడు అన్న మాట వద్దు, నాకు నువ్వు వద్దు పో. అప్పుడు ఈరోజు అధ్యాయంలో నేను అధ్యాయంలో చెప్పేశా కదా, 4 మాటలు చెప్పా. గుర్తున్నాయా? ఏంటి 4 మాటలు? ప్రజల దుర్మార్గం, అహరోను విగ్రహం, మోషే నిగ్రహం, దేవుడు అనుగ్రహం. మీకు ప్రాస కూడా చెప్పాను, అర్థం ఉండిపోవాలి. ప్రాస అయితే గట్టిగా ఉండదు. ఆగ్రహం, విగ్రహం, అనుగ్రహం, నిగ్రహం, అనుగ్రహం. చెప్తావా? దుర్మార్గం, విగ్రహం, నిగ్రహం. నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఈరోజు అదే మనం చూడబోతా ఉన్నాం. ఈరోజు ఇజ్రాయేల్ యొక్క తిరుగుబాటు. ఒకసారి ఈ అధ్యాయ విభజన చెప్పనా? విభజన చెప్పి మనం పాఠంలోకి వెళ్దాం. ఈ అధ్యాయం యొక్క విభజన మొదటి 3 వచనాల్లో దేవుడు తన సన్నిధిని వెనక్కి తీసుకొనుట. దేవుడు తన సన్నిధిని వెనక్కి తీసుకొనుట. మొదటి 3 అధ్యాయాలు. క్షమించండి, 3 వచనాలు. అంటాడేక నేను రాను మీతో, నా దూతను పంపిస్తా. ఏమంటాడు? నేను రాను, నా దూతను పంపిస్తా. దేవుడు తన సన్నిధిని ఏం చేసుకుంటాడు? విత్డ్రా చేసుకుంటున్నాడు. ఎందుకని? నిబంధన మీరేది కాబట్టి, నిబంధన భంగం చేసుకున్నారు కాబట్టి. ఇక మీరు నా భార్య కాదు, నేను మీకు భర్తను కానిక. సో నేను రానిక మీతో. నేను వచ్చానా? నేను ఏ క్షణం ఏ వేసి పెట్టి కొట్టేస్తానో అందుకే నేను రాను. గాడ్ విత్ డ్రా ప్రెజెన్స్. దేవుడు తన యొక్క సన్నిధిని ఇజ్రాయేలు నుండి వెనక్కి తీసేసుకున్నాడు. మొదటి 3 వచనాల్లో. ఇక రెండవది, ఎప్పుడైతే ఈ మాట మోషే వచ్చి ప్రజలకు చెప్తాడో అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే ఏడవడం మొదలు పెడతారు, దుఃఖపడటం మొదలు పెడతారు, కన్నీళ్లు పెడతాం మొదలు పెట్టారు. ఏ వచనం నుంచి? 4వ వచనం నుండి 6వ వచనం వరకు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? మీరు గమనిస్తే ఈ వచనాల్లోనే దేవుడు వాళ్ళు చెప్తాడు, మీ ఆభరణములు తీసివేయండి. ఇప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఎట్లా ఉన్నారు? దుఃఖంలో. ఎందుకని? ఏం జరిగింది? ఇంతకు ముందు 3000 మంది చనిపోయారు. ఎంతమంది? 3000 మంది. అంటే మోషే గారు 2 చేతులు పాటలు పట్టుకుని వస్తున్నారు కిందకి. యెహోషువ ఎక్కడున్నాడు?
కొండ కిందే ఉన్నాడు, అంటే కొండ మీద సగం వరకు వెళ్ళాడు కదా. ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇద్దరు కొండ మీద దిగి వస్తా ఉంటే పెద్ద శబ్దాలు వినపడుతున్నాయి. అప్పుడు ఏదో యుద్ధ ధ్వని లాగా ఉంది అంటాడు ఎవరికో. మోషే అంటాడు ఇది యుద్ధ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, ఇదేదో సంగీతం లాగా అనిపిస్తా ఉంది అని చూస్తే ఇక ప్రజలు ఎట్లా ఉన్నారట, తిరగడానికి త్రాగడానికి తిరగడానికి ఇచ్చల విడి సరస్సు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు. మోషే 2 చేతుల్లో ఉన్న పలకలు ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఎలా పుట్టారు మీరు చెప్పండి, కొట్టవచ్చా? ఆ పలకలు ఎవరు చేశారు? ఆ పలక మీద రాత ఎవరు రాశారు? దేవుడు కష్టపడి పలకలు చేసి దేవుడు కష్టపడి రాసిన రాతని మోషే గారు ఏం చేశాడు అంటే, మోషే గారు దేవుడికి ఏం చూపించాడు? అవిధేయత చూపించినట్టేనా? ఇదేంటి చూపించినట్ట? 40 రోజులు దగ్గర పెట్టుకుని 40 రోజులు చరిత్ర అంతా చెప్పి సొంత చేతితో పలకలు తీసి ఆ పలకల మీద వ్రాత రాసి మోషే గారికి ఇస్తే మోషే గారు 2 పలకలు 2 చేతులతో పట్టుకుని కిందకు వస్తా ఎప్పుడైతే ఈ ధ్వని చూశాడో ఏం చేశాడు? కోపం ప్రజల మీద వచ్చిందే, ప్రజల మీద చూపించాలా దేవుడి మీద చూపించాలా? ఇక్కడ మోషే కోపం ప్రజల మీద కోపం దేని మీద చూపించాడు? ఈ రాతి పలకల మీద చూపించాడు. ఎందుకని? అందులో ఉన్న మొదటాజ్ఞ వాళ్ళు మీరే 2 పలకలు తెచ్చాడు. ఆ 2 పలకల్లో చెరో 5 5 10 10 ఆ 10లో మొదటాజ్ఞ ఏంటి? దేవుడే మార్చేశారు. మళ్ళీ ఏం చేశారు? దేవుడే మార్చేశారు. అప్పుడు మోషే రేస్ అంటారు, విపరీతమైన రేంజ్, పెద్ద కోపంతో ఆ పలకలు అక్కడే పగలగొట్టి అక్కడికి వెళ్ళి అహరోను అడిగాడు. అక్కడ ఏం జరిగింది? అహరోను అక్కడ ఏం చెప్పాడు తెలుసా? సాకు అంటే సాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? సాకు, ఈ ప్రజలను చంపేస్తానన్నారు, నాకు భయం వేసి ఇదిగో ఈ బొమ్మను చేశాను. అప్పుడు మోషే అంటాడు, దేవుడు పక్క నిలబడేవారు వీళ్ళు ఎవరున్నారు? వారందరూ నా వైపుగా రండి అంటాడు. అప్పుడు కేవలం లేవీలు మాత్రమే వచ్చారు. ఇక్కడ దేవుడు ప్రణాళిక మారింది. కేవలం లేవీలు మాత్రమే వచ్చారు. అప్పుడు అంటాడు, మీరు కత్తి కలిగిన వాడు ప్రతివాడు దొరికిన వాడు దొరికినట్టు మీద పడండి అంటే. అప్పుడు లేవీలు వెళ్ళి తిరుగుతున్న వాళ్ళని, ఇష్టానుసారంగా బతుకుతున్న వారిని, లెక్క లేకుండా తిరుగుతున్న వాళ్ళని పట్టుకుని చంపేస్తారు. ఇంచుమించు 3000 మంది చచ్చిపోయారు. ఈ చరిత్ర ఏం చెప్తుందంటే మనకి, పాపానికి శిక్ష తప్పదు. పాపం యొక్క జీతం పాపమును దేవుడు సహించడు, పాపాన్ని దేవుడు సమర్థించడు. కానీ పాపాన్ని దేవుడు దండిస్తాడు, పాపాన్ని దేవుడు శిక్షిస్తాడు. అప్పుడు ఏం చేశాడు? బంగారపు విగ్రహం విలువైందా విలువ తక్కువదా? చాలా విలువైంది. దేవుడికి ఉపయోగపడని బంగారమైనా, దేవుడికి ఉపయోగపడని వెండైనా, దేవుడికి ఉపయోగపడని ఎంత ఘనమైనదైనా సరే చెప్పండి, దాని పరిస్థితి ఏంటి? అగ్నికి గురవటమే, కాల్చి వేయబడటమే. ఆ బంగారపు లేడదోడిని ఏం చేశారు? కాల్చి బూడిద చేసేసి ఆ బూడిద ఏం చేసేసారు? అందరితో తాగిచ్చేసాడు ప్రాయశ్చిత్తంగా. అందరితో మీరంతా తాగేయండి అని ప్రజలందరినీ ఏం చేయించాడంటే తాగిచ్చారు. అలా ఎంతో చచ్చిపోయారు? 3000. అప్పుడు మోషే అంటాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పశ్చాత్తాప పడతాడేమో, నేను ఒకసారి వెళ్ళి ఆయన దగ్గర అడిగి వస్తాను, జాగ్రత్త అని కింద కొండ కింద ప్రజలను పెట్టి చచ్చిపోయిన వాళ్ళు మీరు బాధ పెట్టుకోండి అని చెప్పి మోషే గారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? కొండ మీదకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో ప్రార్థన చేయడం మొదలు, అంటే దేవుడితో వాదించడం మొదలెట్టాడు. ఎవరి పక్షంగా వాదిస్తున్నాడు? ఒక లాయర్గా, వకీలుగా, అయ్యా ఈ ఒక్కసారి క్షమించు, తప్పు చేశారు,
ఈ ఒక్కసారి క్షమించు, ఈ ఒక్కసారి కటాక్షించు. దేవుడు అంటాడు, మోషే నువ్వు తప్పుకోవయ్యా, నేను నిరపరాధులుగా పెంచలేనయ్యా, జస్ట్ తప్పుకో. ఇగో ఈ రోజు నుంచి నీతోనే ఏం చేస్తాను, నా నిబంధన చేసి కొత్త జనాన్ని నీలో నుండి ప్రారంభించుకుంటా. దయచేసి నా కట్టురావు ప్లీజ్ తప్పు. ఇలాంటి ఆఫర్ మనకు వస్తే ఏం చేస్తాం? ఈ ఆఫర్ మీకు వస్తే ఏం చేస్తారు? నువ్వే రేపటి నుంచి మేస్త్రి, ఇక నువ్వే రేపటి నుంచి ఓనర్లే. అది దేవుడు ఆఫర్ ఇస్తే ఏం చేస్తావు? అందుకే దేవుడు మోషేని మెచ్చుకోవడానికి కారణం అదే. మోషే నా ఇల్లంతటిలో ఇజ్రాయేలు మీద అంత నమ్మకంగా ఉన్నాడు. మోషేకు దేవుడికి అంత కోపం, ఎంత కోపం వచ్చిందంట? దహించి పారివేసే అంత కోపం వచ్చింది, కాల్చి పారేసే అంత కోపం వచ్చింది. ఆల్రెడీ దేవుడు దహిస్తున్నాడు, అక్కడ దహించబడుతున్నాడు. ఒక భర్త భార్యను చూస్తే ఎలా దహించి వేయబడతాడో, ఇప్పుడు ఈ దేవుడు కూడా అలా దహించి వేయబడతాడు. తప్పుకో, నువ్వు తప్పుకో. ఎవరు అన్నాడు? తప్పుకో, నాకు అవసరం లేదా, నాకు నువ్వు అక్కడ వచ్చాలి. మోషే గారు ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వే కనుక వాడిని వెళ్ళాల్సి వస్తే మొదట నా పేరు నీ గ్రంథంలోంచి తీసి, ముందు నా పేరు తీసేసి వెళ్ళు వాడి సంగతి. నన్ను అప్పుడప్పుడు మీరు అంటారు కదా, వాళ్ళు నువ్వు కొట్టాలంటే ముందు నన్ను తొక్కేలావరా అంటారు కదా. నన్ను తొక్కేలావరా, నన్ను కొట్టేలావరా, నన్ను చంపేలావరా అని లెట్ట నిలబడిపోతారు. మీ అబ్బాయికి అమ్మాయిల కోసం ఉండదు, ఎక్కువ అబ్బాయిల కోసం ఉంటుంటారు అమ్మలో. నాన్నకెళ్ళి అంటే కాబట్టి ఇక అమ్మను కొట్టలేడు, ఇక అమ్మ దెబ్బతో కొట్టు తప్పి చేసుకుంటాడు. అది వస్తుంది. ఇక తెల్లారితే కోపం తగ్గిపోతుంది. ఆ 2 నిమిషాలు దేవుడు అంటాడు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నీ పేరు తీయటం అనేది జరగదు. సరే, దేవుని ఎదుట మోసే పాదం ఏమైంది? అట్లాగే మన జీవితంలో వచ్చిన అపశృతులు పోవటానికి మనం కూడా ఎన్నుకోవాల్సిన సాధనం ఏంటి? ప్రార్థన, విజ్ఞాపన, విన్నపము అనేది మీరు నేర్చుకోవాలి. దేవుడు అంతటి ఉగ్రతను మోషే గారు 2 కళ్ళును తటాకాలుగా మార్చుకుని, తటాకములు అంటే 2 చెరువులుగా చేయగా దేవుడి కోపాగ్ని అంతా కూడా ఆ కళ్ళులో నుండి వచ్చిన చెరువులులాగా కారిన ఆ కన్నీరు ఏం చేసింది? దేవుడు కోపాగ్నిని ఆర్పేసింది. మోషే గారు విన్నావా? ఏమన్నా? ఏంటిది? ఎవరు కన్నీరు? మోషే గారి 2 కళ్ళను 2 తటాకాలుగా మార్చుకున్నాడు. తటాకములు అంటే 2 చెరువులు, పెద్ద చెరువులు అయితే కానీ దేవుడి కోపాగ్ని చల్లార్చు. మోషే గారు ఎంత కన్నీరు కార్చాడు. ఆ కన్నీటి ఫలితంగా దేవుడి కోపం ఏమైపోయింది? సరే మోషే, సరే అలాంటి భార్యలు కావాలి. అలాంటి ఈరోజు భార్యలు అలాంటి వారు కావాలి, మోషే లాంటి వారు కావాలి. భర్తలు మోషే గారు లాంటి వారు కావాలి. బిడ్డలు మోషే గారు లాంటి వారు కావాలి. సంఘస్థులు మోషే గారు లాంటి వారు కావాలి. సేవకుడు మోషే గారు లాంటి వాడు కావాలి. నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజల పక్షంగా ప్రార్థించేవారుగా మనం ఉండాలి. నాకెందుకులే అనుకుంటే ఏమైపోయేది? బూడిదైపోయేవాడు 30 లక్షల మంది. కానీ దేవుడి కోపం చల్లారేటట్లుగా దైవజనుడు ఏం చేశాడు? తన ప్రాణాన్ని కూడా, మనం పెడతామా ప్రాణం? మనం చెప్తాడు ప్రాణం పెట్టినోడిని కూడా ఎగ్జామ్ చేస్తారు. ప్రాణం పెట్టినోడిని కూడా ఈ మాట అమోత్సవం అనకూడదు, కానీ ఇక్కడ యజమని చేస్తారు అవసరమైతే. అవును, అది మోషే గారు ఇక్కడ
లేదు. తర్వాత చేయలేదా మోషే గారిని? ప్రాణం అడ్డం పెట్టి కాపాడిన మోషే గారిని వాళ్ళు ఏం చేశారు? మిమ్మల్ని నేను కన్నానా అనే అంత చెప్పరా అని అంత ఇసిగించారు. ఈ రోజే మోషే గారు లేకపోతే ఇక ప్రయాణమే లేదిక. కానీ మోషే గారు వాళ్ళ మీద ప్రేమతో, ప్రజల మీద ప్రేమతో, అందుకే ఎప్పుడు సంఘం మీద ప్రేమ కలిగిన వాడే ఉండాలి. స్వార్థం లేనివాడు, లాభాపేక్ష లేనివాడు, సంఘ క్షేమం కలిగిన వాడు, ప్రజల క్షేమం కోరుకున్నవాడు కాపాడు. ఈరోజు మోషే గారు ఎలా ఉన్నాడంటే, నేనేమైపోయినా పర్లేదా, కావాలంటే నన్ను నా పేరు తీసేసి, కానీ వారు జోలికి మటుకు దయచేసి నా మన వినవయ్యా. నిజంగానే ఆ మోషే కన్నీటి ప్రవాహం దేవుడు కోపానికి ఏం చేయండి? అడ్డకట్టయింది, ఆనకట్టయింది. ఆ ప్రవాహం దేవుడి కోపం అంతటిని చల్లా చేసింది. దేవుడు అంటాడు, మోషే సరే నువ్వు వాదిస్తున్నావు కాబట్టి, నువ్వు అంటున్నావు కాబట్టి, సరే వాళ్ళకి నేనేమి హాని చేయను. అయితే నేను వాళ్ళతో రాను, నేను వాళ్ళతో రాను. నాకు తెలుసు వాళ్ళు లోబడరు అని, నాకు తెలుసు వాళ్ళు లోబడరు అని. లోబడరు అంటే ఏంటి? ఇవాళ తప్పిస్తా, మళ్ళా రేపు ఇవాళ ఏదో కష్టం వచ్చిందని చెప్పి ఇప్పుడు ఏడుతారు, మళ్ళా సంతోషం వచ్చినప్పుడు మళ్ళా మామూలైపోతారు. నాకు మళ్ళా కోపం అవుతుంది, చంపేస్తాను. నేను రాను, మరేం చేస్తాను? నా దూతను పంపిస్తాను. ఏమంటాడు? నా దూతను పంపిస్తాను, నేను రాను. నా దూతను పంపిస్తాను కానీ నేను రాను. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారు? మోషే గారు కొండ దిగొచ్చి ప్రజలు కూడా చెప్పాడు. కొండ దిగొచ్చి దేవుడు ఏం చెప్పాడంటే, మనతో రాను అన్నాడు, మనతో కానీ ఆయన దూతని పంపిస్తాను అన్నాడు. మీరు ఆ ఆభరణాలు మీరు పెట్టుకున్నారే ఆభరణాలు, అసలు ఇప్పుడు చావు దేంతో వచ్చింది? అరోర గారు అడిగితే ఏం చేశారు? ఏమిచ్చారు? అవన్నీ తీసి ఆయనకి ఇచ్చారు, మళ్ళీ పెట్టేశారు. ఆడవాళ్ళకి ప్రాణం కదంటే, ఏదంటే బంగారం అంటే మొగుడి కన్నా ఇష్టం. ఏంటంటే మా రాజుగాడు వచ్చి చావదేగా, క్షమించిన ఆయన పోగుల దగ్గరమ్మా వచ్చింది సాగు అంతా. సరే బంగారం పోగులు, పండుంటే ఆ గొడవ ఉండేది కాదు, ఉన్నదంతా ఎరుపు ముక్కంతా, దానికోసం వచ్చింది సాగు. మరి దీవెనది ఆ పోగుల గురించి వచ్చింది ఈ బాధ. ఉన్న ఎంత అనుకున్నారు? ఎరుపు ముక్క అంతే, ఇంతే. ఇంతకోసం అంత అర్థం. ఆడవాళ్ళకి ఏమంటే ప్రాణం? బంగారం అంటే ప్రాణం. ప్రభు అంటాడు, ఆ బంగారం తీసి పక్కన పెట్టండి, నేను మీతో మటుకు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, ఇందాకటి దాకానేమో ఉన్నాడో లేడో వారికి తెలియదు, ఇప్పుడు నేను రాను అంటున్నాడు. అంటే వాళ్ళ అనుమానం కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఇది తెలుసుకుని వాళ్ళు గుండెలు ఏమైపోయినాయి కాదు, బాధకు గురైపోయాయి. ఒక పక్క ప్రజలు పోయారు, ఒక పక్క విశ్వసనీయత పోయింది, ఒక పక్క గొప్ప దేవుడి తోడుని పోగొట్టుకున్నారు. ఇప్పుడు అరణ్యంలో వాళ్ళు ఏమయ్యారు? నేను రాను, నా దూతే వచ్చిందన్నారు. దేవుడి మాటలన్నీ చెప్పి, మోషే గారి మాటలను చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? ఏడ్చారు, గుండెలు బాదుకున్నారు. నువ్వు రాకపోతే మేమేమైపోతాం, ఏమైపోతాం. అదంతా ఎవరది? ఒక్కసారి ఆయన వెలుగు స్తంభం తీసేస్తే, ఆయన ఒక్కసారి మేఘ స్తంభం తీసేస్తే
ఆయన ఒక్కసారి మన్నా ఆపేస్తే, ఆయన ఒక్కసారి బండలో నీళ్ళు ఆపేస్తే ఇదే చెప్పండి ఏమైపోద్ది? అరణ్యం అది. అంతమంది ప్రజలు ఏమైపోతారు? ఎక్కడ ఏవి దొరకదు. 23వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుడు అంటాడు, మీకు ముందుగా నా దూతను పంపిస్తాను. ఒకసారి వచ్చి చూస్తారా? 23. నా దూత నీకు ముందుగా వెళుచు చూడండి ఏం చెప్పాడైనా, ఆ దేవతలకు మీరు నేను ఆ పాఠం చెప్పేటప్పుడు చెప్పా, అమోరీయుల మీద కనానీయుల మీద విజయం పొందాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో అక్కడ చెప్పాడు. డూస్ అండ్ డోంట్స్ అనే అధ్యాయం అది. ఏం చేయాలి ఏం చేయకూడదు అక్కడ చెప్తున్నాడు. అందులో మొదట ఏమంటున్నాడు, అక్కడ దేవతలకు మీరు సాగిల పడకూడదు. ఇది అడుగులో ఏం చేశారు? ఆ ఊరే ఎలపోతుంది 5 దేవతలు తెచ్చారు, తప్పేశారు నిబంధన. కిందకెళ్ళ మీకు కావాలా? వాళ్ళ క్రియల వంటి క్రియలు చేయక అంటే ఏంటి? తిరగడం, ఎగరడం. ఏంటి తిరగడం ఎగరడం అంటే? ఎప్పుడు చూసారా మీరు తిరగడం ఎగరడం? పౌల్ గారు తెలుసా మీకు తిరగడం ఎగరడం అంటే? తెలుసా? తెలుసు కదా, మా ప్రసాదం నేను చెప్పట్లా. దేవుడు అంటున్నాడు అలాంటివి మనం చేయకూడదు. అది వాడు చేసే పనులు అంటారు అని చెప్తున్నాడు. వాడు చేసినట్టు మీరు చేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు? రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టి సై సై సయ్యా అంటారు. ఇక కింద వాళ్ళు కూడా ఏమంటారు? సై 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 అంటారు. ఇది సొంతంగా ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్తారా? వీళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు సై అంటే వీళ్ళు అలా రోడ్డు మీద వేస్తారా, వీళ్ళు ఇంటే వేస్తారు. అంతే తేడా. అందుకే ప్రభు ఏమంటున్నాడు? వైష్ణవ్ గారు ఏమన్నాడు? వాళ్ళు చేసినట్టు మీరు చేయకూడదు. వాళ్ళు చేసినట్టు మీరు ఆల్రెడీ వీడికి అక్కడికి వెళ్ళా ఇరుతుడికి వెళ్ళా అరణ్యంలో ఏం మొదలెట్టారు? సై సై సయ్యా అంటే సై సై అంటున్నారు. కనిపిస్తలేదా? 23 కొంచెం కొందుకు వెళ్ళమ్మా. ఏమంటాడు? వాటిని తప్పక మీరు నిర్మూలన చేసి ఆ విగ్రహములు బొత్తిగా మీరు కూర్చి పారేయాల. అసలు విగ్రహం అనేది ఉండకూడదు మీకు. ఒక్కసారి 22 అది అయితే నీవు ఆయన మాట శ్రద్ధగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల దేవుడికి మహిమ కలుగునగాక. నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధులై ఎందుకు. 21లో కూడా అది కూడా చూడండి. ఆయన సన్నిధిని నీవు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. అది కూడా ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. చూసారా? దూత వచ్చాడు అనుకోండి, ఆ దూత ఏం చేయడట? మీ అతిక్రమములను మరి ఏం చేస్తాడు? దండన వచ్చేస్తా. ఇప్పుడు ఏది పంపిస్తాడు అన్నాడు? ఇక నా దూతనే పంపిస్తా అన్నాడు. ఆల్రెడీ చెప్పాడు. మీరు ఆయన మాట వినకపోతే మీకు వెంటనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారే? మా బుద్ధయ్యా. అప్పుడు మోషే గారు 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి 11వ వచనం దాకా 3వది మీడియేటర్గా అంటే మధ్యవర్తిత్వాన్ని జరిగించడానికి మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్తాడు. 8వ వచనం కాడి నుంచి 7వ వచనం నుంచి 11వ వచనం వరకు, క్షమించండి, 7 నుంచి 11 వరకు. అది కాదు, 7 నుంచి 11 వరకు ఏంటంటే పాలెములో ఉన్నటువంటి ఆ గుడారాన్ని పాలెము వెలుపల వేస్తారు. ఎందుకంటే పాలెం అంతా ఏమైంది? ఇప్పుడు అపవిత్రమైపోయింది. ప్రజలంతా ఏమైపోయారు? బొత్తిగా చెడిపోయారు. అందుకే దేవుడు అక్కడ ఉండనే అన్నాడు. అందుకే గుడారాన్ని ఎక్కడ వేసారు? తీసుకెళ్ళి
పాలెం బయటేశారు, ఊరు బయటేశారు. అక్కడ మోషే వెళ్ళి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. లోపలికి వెళ్తా బయటికి వస్తా ఉన్నాడు. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. యెహోషువ మటుకు లోపలికి వెళ్ళి లోపలే ఉండిపోయాడు. ఎన్ని వచనాల దాకా ఇది? 11వ వచనం. ఇక 12 నుంచి 23 వచనాల వరకు చూస్తే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, మీడియేటర్ అంటే మధ్యవర్తిగా మళ్ళా మోషే గారు ఏం చేస్తున్నారు? దేవుడితో ఏమని మాట్లాడాడు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయ్యా అయ్యా నువ్వేమన్నావు మాతో? నేను రాను, నా దూత వచ్చింది అన్నావు అన్నాడు. దేవుడు ఇంకో చెప్పాడు మోషే నువ్వు బాధపడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది. మనం వాగ్దానం కూడా అది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. మోషే బాధపడుతుంటే వేగంగా ప్రభు అంటున్నాడు, నువ్వు బాధపడ మాకు మోషే. వాళ్ళతోనేమో చెప్పండి, వాళ్ళతోనేమో నా దూత సన్నిధి ఉంచుతా, నీతోనేమో భలే ఉంది కదా. ఈ ఆఫర్ వస్తే మనకి ఎలా ఉంటది? నాకేమో దూత సన్నిధి, క్షమించండి, నాకేమో మోషే సన్నిధి, దేవుడి సన్నిధి, నీకేమో ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఇట్లాంటి వాళ్ళకి, ఇట్లా టిక్కి పెట్టే వాళ్ళకే ఈ రోజు అంతా టిక్లు పెడుతున్నారు. వాళ్ళేమో తక్కువగా చూడాలి, నన్నేమో ఏ కృష్ణ ఇలా ఇలా చూసే వాళ్ళు ఏం చేస్తున్నారు? రైట్, టిక్లు పెడుతున్నారు. లేదు లేదయ్యా, వాళ్ళకి దేవుడి సన్నిధే కావాలి, నాకు నీ సన్నిధే కావాలన్న వాళ్ళకేమో చటకోపం పెడుతున్నారు. ఎందుకంటే నువ్వు నేను సమానం, నువ్వు నేను సమానం. ఎక్కడ తేడా ఉంది? ఏం తేడా ఉంది? ఏం తేడా? నాతో పట్టే కూర్చుంటున్నావు, నాతో పట్టే తింటున్నావు, నాతో పట్టే తిరుగుతున్నావు, అంతా నా దగ్గరే చేస్తున్నావు. మరి ఏం చేయాలి? నువ్వేం చేయాలి? మాస్టర్ గారు స్పెషల్గా ఉండాలి. నువ్వు పైన ఉండాలి, మేము కింద ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం మేము? నేను ఎత్తిమే పెట్టుకోండి. నువ్వు మా దాకా దిగదానికుంటే మా స్థాయికి నేను తీసుకెళ్ళి మా కాలు కింద పెట్టుకుంటాను. ఇంకా అంటే సమానంగా ఉండడం ఈ సంఘానికి ఏముండదు? ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకి బానిసత్వ బతుకు అలవాటు, బానిసత్వ బతుకు అలవాటు అయిపోయి బతికంతకాలం బానిసలుగానే ఉండాలనుకుంటాం, కానీ స్వేచ్ఛను కోరుకోమా. దేవుడు మహిమ స్వాతంత్ర్యం ఇచ్చినా సరే ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేస్తాం చెప్పిన స్వాతంత్రాన్ని చులకన చేసుకుంటాం. దేవుడు కృపను ఉచితంగా ఇచ్చినందుకు ఆ కృపను ఈరోజు ఏం చేసుకుంటున్నాం? చులకన చేస్తాం. ఒకవేళ ఫాదర్ మనం నువ్వు మా ఎంతో పాటు యాజకురాలు అమ్మా, మాతో పాటు సమానం అమ్మా, దేవుడు అందక అన్నారంటే చాలిక ఆ ఫాదర్ పని ఏమైనట్టు? ఇక అయిపోయినట్టే. అందుకే కదా నిన్న ఎవరు వచ్చారు శాఖకి మొత్తం టోపీ పెట్టారు, పిచ్చి టోపీ పెట్టారు. అందరూ రమ్మన్న చోటకి రాట్లా, వద్దన్న చోటకి, ఆహ్వానం ఉన్న చోటకేమో సున్నా, ఆహ్వానం లేని చోటకేమో మిషన్ ఆహ్వానం ఇచ్చింది. గ్రాండ్ ఇన్విటేషన్. లక్షల మందిలో కేవలం వేళ్ల మీద లెక్క పెట్టే వారికి ఇన్విటేషన్ ఇచ్చింది మిషన్. గ్రాండ్ ఇన్విటేషన్ ఇచ్చింది. రండి, మిషన్ ఇన్విటేషన్ ఇది. సంఘ ఇన్విటేషన్ కూడా కాదు, మిషన్ ఇన్విటేషన్ ఇది. ఎంత గ్రేట్ తెలుసా? మేము మందలో పడి మందతోనే పోతాం, కానీ మేము ప్రత్యేకంగా మేము మందలో పడి మందతో అంటాం తప్ప మేము ప్రత్యేకంగా ఉండనే. ఎందుకంటే సమానంగా చూస్తే చెప్పలే మోషే గారు, సమానంగా చూస్తే నువ్వు మాతో సమానం, నేను పైన నువ్వు కింద అంటే అప్పుడు నీకు దండం పెట్టు. మోషేకి అదే ఆఫర్ వచ్చింది. చూడండి మోషే ఎలాంటి. అందుకే మోషే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అట్లాగే ఉంటారు అనుకుంటా. దేవుడికి మహిమ కలుగును కాక. నీకు నా సన్నిధిని ఇస్తాను, వాళ్ళకి మాత్రం నా దూత సన్నిధిని ఇస్తానంటే మోషే ఏం చేశాడు తెలుసా? వద్దు, మాకొద్దాయి. నీ సన్నిధి మాతో కనుక రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి నువ్వు తీసుకుని వెళ్ళవద్దు. ఏమన్నాడు? మా ప్రయాణం సాగనీయవద్దు.
నీ సన్నిధి కనుక నాతో కాదు, మొత్తంతో నీ సన్నిధి ఉండాలి. ఒకవేళ నీ సన్నిధి రాకపోతే అస్సలు మా ప్రయాణం సాగనీయదు, మమ్మల్ని ఇక్కడే ఉంచే. నిజంగా మాట అనాలంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత తెగు ఉండాలో, ఎంత సమర్పణ ఉండాలో. నిజం, జాతి మీద ఎంత ప్రేమ ఉంటేనే ఆ మాట అనగలడం మోషే. నిజంగా ఒక నాయకుడు అంటే మోషే, ఒక నాయకుడికి ప్రజల మీద ప్రేమ ఉండదు. ఆ నాయకత్వ లక్షణాలు కలిగిన మోషే అంటాడు, నా బోధ కాదు నాయన, ఎవరు బాగు కావాలా? నువ్వు నాకు అప్పచెప్పిన ఈ బాగు నాకు కావాలి. నాకు ఒక్కడికే నువ్వు కంఫర్ట్ ఇచ్చి నా ప్రజలకు కంఫర్ట్ ఇవ్వకపోతే దయచేసి మా ప్రయాణం పోనీయొద్దు, దయచేసి ఇక్కడే ఆపేసి. అయ్యా, నువ్వు మాతో రాకపోతే, నువ్వు మాతో లేకపోతే మేము నీ ప్రజలము అని అనడానికి ఏంటి ఆధారం? బాగా గుర్తుపెట్టుకోండి, లోక ప్రజలు దేవ ప్రజలకి డిఫరెన్స్ ఏంటంటే దేవుడి సన్నిధే. అంటే దేవుని ప్రజలకు దేవుడి సన్నిధి తోడుగా ఉంటారు, దేవుడి ప్రజలు దేవుడి సన్నిధిలో ఉంటారు. లోక ప్రజలు, నేను మీకు అర్థమైందని చెప్తాను, దేవుడు ప్రజలు దేవుడు ఉన్న సన్నిధిలో ఉంటారు. లోక ప్రజలు దేవుడు కలగజేసిన సన్నిధిలో ఉంటారు. అంటే ఏంటి? మొత్తాన్ని చేసిన వాడు ఎవరు? దేవుడే. అది కూడా సన్నిధే, అక్కడ దేవుడు ఉన్నాడు. అది దేవుడు కలగజేసిన సన్నిధి. కానీ ఇది దేవుడు ఉన్న సన్నిధి, అది కలగజేశాడు దేవుడు లోకాన్ని. ఆ లోక సన్నిధిలో నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మోషే గారు? దేవుడి సన్నిధిలోకి వచ్చారు. ఇప్పుడేమన్నాడు ఆయన? నేను మీతో రాను అంటున్నాడు. ఆల్రెడీ మోషేలోకి ఎవరు వచ్చేసారు? ఎక్కడి నుంచి? పొదగాడి నుంచి, సీనాయి శిఖరం మీద నుంచి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మోషే గారు దేవుడి సన్నిధిలో ఉండడమే కాదు, అసలు దేవుడు ఎవరిలోకి వచ్చేసాడు? మోషే గారిలో వచ్చేసాడు. ఇక్కడ ఇప్పుడు దేవుడు సన్నిధి ఎవరు కావాలి? అసలు ప్రజలకే కావాలి. ఎందుకంటే ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఇంకా దేవుడు దగ్గరకు వచ్చారు కానీ దేవుడిని కలిగి లేరు. ఇప్పుడు ఎవరు కావాలి సన్నిధి? ప్రజలకే అవసరం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మోషే ఏమంటున్నాడు? అయ్యా, నీ ప్రజలతో కూడా నీ సన్నిధి. మోషే గారు ఈ మాట అడిగిన తర్వాత వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటయ్యా? నీ సన్నిధి మాతో ఉండబట్టే కదా, అందుకే నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని దయచేసి. అతనికి వచ్చిన మంచి ఆఫర్ కూడా ఏం చేశాడు? త్యాగం చేసేసాడు. నా వద్దు, నా ప్రజలకు లేని సుఖం వద్దు. ఎవరు వదులుకుంటారయ్యా? ఎవరు వదులుకోరు. అలాగని చెప్పి ఇతను కూడా సన్నిధి లేకుండా చేసుకున్నాడా? ఏం చేశాడు? ఇద్దరికీ సన్నిధి ఉండేలాగా. ఎవరి సన్నిధి? దేవుడి సన్నిధి ఇద్దరికి ఉండేలాగా. సన్నిధి అంటే తోడు, దేవుడు సముఖము, దేవుడు తోడు, దేవుడి సమీపంలో ఉండటం, దేవుడు ముందర ఉండటం, దేవుడు మధ్యలో ఉండటం. ఇక వాళ్ళకి దేవుడే అన్నీ అయి ఉంటుంటాం. దాని ద్వారా వాళ్ళకి ఏమొచ్చింది? సన్నిధి వారి మధ్యలో ఉండటం వల్ల అంతే అన్నీ ఉంది వాళ్ళకి. దేవుడు అంటాడు, సరే ఇక నీ మాట చొప్పున. చూసారా దేవుడు సేవకుడికి దేవుడు ఎంత వెలిగించాడు. మా నోళ్ళు ఒక్క మాట చెప్పడానికి నోట్లో ముత్యాలని ప్రతి సేవకుడు చెప్తే సేవకుడికి ఏమైనా ఎత్తుకెళ్ళిపోవాలా, లేదా సేవకుడికి ఏమైనా ఇవ్వాలా, పలహారాలు పూలు పెట్టేమన్నా, పళ్ళులు పెట్టి ఇవ్వాలేమని చెప్పి సేవకుడికి చెప్పరు. ఎప్పుడు చెప్తారు చెప్పినా? అన్నీ అయిపోయిన తర్వాత చెప్తారు వచ్చి. ముందు చెప్తే ఏదో వచ్చింది. ఇక సేవకుడికి దేవుడు అంత వెలిగించాడు చూడు, అంత తలకిందులు చేసేలా చేశాడు. మన బంగారు బిడ్డలు ఏం చేస్తారంటే అంత అయిపోయినాక, అది సావు అయినా, అది పెళ్ళి అయినా, అది ఏదైనా కానీ ఎప్పుడు చచ్చిపోయినా కబురు, పెళ్ళి అయిపోయినా కబురు, ఇల్లు కట్టేసుకున్నా కబురు, డబ్బులు పోయినా కబురు, అన్నీ అయిపోయినాకే. ఒకటన్నా ముందు చెప్తారా? ఇక దేవుడేమో ఎవరు ప్రార్థన విన్నాడు? ఈ ప్రజలేమో వాళ్ళ విధేయతలోనే ఉంటారు, వాళ్ళే ప్రార్థన చేసుకుంటా ఉంటారు. దేవుడు వింటాడా? వినేవాడు ప్రార్థన, వినేవాడు చెప్తున్నారా?
చేస్తాడు. కారణం ఏంటి? దూడలు. కారణం ఏంటి? అంతరంగ దూడలు. అంతరంగంలో దూడలు ఉండటం వల్ల ఏం చేయలేదు, ఇది చెప్పలేదు. చెప్పనేమో ఆ దూడలు. ఆ దూడలన్నీ ప్రభు కాల్చును కాక. ఆమేన్. రైట్. ఎందుకంటే మన దూడలు మరి నిన్ను మెయ్యాలి కదా, చెప్తే వాడిని చంపేస్తావు. చంపేస్తే వాడికి ఆహారం ఉండదు. అందుకే ఏం చేయలేవు, నిన్ను తినేసిన తర్వాత ఇక నీ దగ్గర తింటాకి ఏమి లేనప్పుడు అవి వేడి పడితే అప్పుడు ఎక్కడ పడతాం? లాస్ట్ గడికి సాగు. ఇక ఎప్పుడు రావాల్సింది? ఎప్పుడు? మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు మోషే గారు? సన్నిధి తోడుగా అవుతాడయ్యా, నా ప్రజలకు కూడా కాపాలయ్యా. అప్పుడు దేవుడు అంటాడు, మోషే సరే నీ మాట చొప్పున నువ్వు అడిగావుగా. నిజంగా దేవుడు అంత గొప్పవాడు కదా. ఎంత కటాక్షం చూపిస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఎంత కటాక్షం అంటే, చంపేస్తాను అన్నవాడు ఏం చేస్తున్నాడు వాళ్ళు ఇక్కడ? నా సన్నిధికి మీతో కూడా ఇక వచ్చింది, మీరేం చేయొచ్చు? దేవుడు పశ్చాత్తాప పడతాడేమో. ఒకసారి నేను పైకి వెళ్ళి ప్రయత్నం చేసి, పైకి గుడారంలోకి వెళ్ళి నేను ప్రయత్నం చేసి వస్తాను అని వెళ్ళాడు. ఏమైంది? ఫలితం సమకూడి. అప్పుడే మోషేకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి తెలుసా ఆలోచన? అయ్యా, ఇంత జాలి కలిగిన కటాక్షం కలిగిన దేవుడు అయ్యా, ఒకసారి నీ ముఖం చూడాలి. ఏం కోరిక కలిగిన మోసమ్మ? అదే లక్ష్మి అండి, ఏం కోరిక కలిగింది? యా, ఎంత కరుణ కలిగిన వాడు, ఎంత కటాక్షం కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడే, ఒక్కసారి నాకు నీ ముఖం చూడాలని ఉందయ్యా. మీరు అడగవచ్చు, ఇప్పుడు దాకా మోసే దేవుడి ముఖం చూడలేదా? పనులో చూసి పనుల దగ్గర చూడలేదా? శిఖరం మీద 4 రోజులు ఉన్నాడు, చూడలేదా? మళ్ళా ఇక్కడ ఏమడుగుతున్నాడు? పైగా పైన కూడా పైన 33:14 ఉంటది. దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడట? ముఖాముఖిగా మాట్లాడాడట. ముఖాముఖిగా మాట్లాడిన మోషే, అది రాయబడి అక్కడ ఉంటే స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడాడని చెప్పబడి ఉండగా, మళ్ళా కింద వర్షాలు ఏమడుగుతున్నాడు? మోషే గారు ముఖం చూసాడో చూడలేదా? చూడలేదు. మోషేకి దేవుడికి మధ్య ఏముంది? మహిమ మేఘము, సాంద్ర మేఘం అంటూ. కారణం ఏంటి తెలుసా? ఏం చెప్పండి కారణం ఏంట? ఏ నరుడు దేవుడు ముఖమును చూసి బ్రతక నేరడు, బ్రతకలేడు. ఎందుకని? దేవుడు నవ్వుడు చూడలేడు. ఈ మానవ దేవంలో నుండి అసలు చూడలేడు. ఇన్విజిబుల్, అదృశ్యుడు. ఆయన వెలుగును మాత్రమే చూడగలిగాడు, కానీ ఆయన స్వరూపాన్ని ఆశపడ్డాడు. ఏం చూసి ఆశపడ్డాడు? ఆయన కటాక్షాన్ని చూసి, ఆయన కరుణను చూసి, ఆయన జాలిని చూసి, నా మాట విన్నావా? ఎవరి మాట? భర్తనే మార్చేసిన వాళ్ళం మేము. ఎవరు మేము? భర్తను మార్చేసిన ద్రోహులు మేము. మా మీద నీకేంటి? అయ్యా, ఇలాంటి ఆశ ఇంకొకరు అడిగారు బైబిల్లో. తప్పు చెప్పింది పాస్టర్ గారు. అవును, ఫిలిప్పు. ఎవరు అడిగారు? ఫిలిప్పు. ఫిలిప్పు కూడా గొప్ప ఆశపడి, తండ్రిని మాకు చూపించవా అని అడిగారు. ఎప్పుడైనా మీరు అడిగారా? మన దేవదాసయ్య గారు మనకి ఎప్పుడో నేర్పించారు. మన గుడి ముందు కూడా ఆ పదం మనం రాసుకున్నాం. దేవా కూర్చేయండి, నా కనపడము, దేవా దేవా నిన్ను నాకు చూపించును, నన్ను నాకు చూపించు. ఇదేంటి? ఇందులో ఏముంది? దేవ దర్శన ఆసక్తి, దేవుణ్ణి చూడాలనే ఆశ. నన్ను రక్షించినవాడు, నన్ను విమోచించినవాడు, నాకు పాపక్షమాపణ కలిగించినవాడు, రేపు నాకు నిత్య జీవమని ఇవ్వబోతున్నవాడు ఎలా ఉంటాడా చూడాలి. ఎవరు కలిగింది ఇప్పుడు ఈ కోరిక? ఒకవేళ మనకి అవకాశం వచ్చింది అనుకోండి, మీరేం కోరుకుంటారు?
దేవుడిని చూసి అనుకోవాలి. నిజమేనా? మీరేం కోరుకుంటారు దేవుడు నిలబడితే? మంగళ ప్రజలకు ఏం కోరుకుంటారు? పౌరులకు ఏం కోరుకుంటారు? మరి ఏం కోరుకుంటారు? దేవుడు నీ గురించి కనపడ్డాడు. ఇప్పుడు ఇంత మంచి నీ ముందు ప్రదర్శిస్తున్నాడు. అమ్మాయి ఏం కోరుకుంటా? అబ్బా దేవుడికి మొత్తం అయినా నా శిష్యురాలు అనిపించుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగునుగా అక్క ఎంకరేజ్మెంట్ వస్తుంది ఆవిడికి. ఏం కోరుకుంటా కృష్ణుడి ఆయన వచ్చింది. ఇలాంటి అవకాశమే మీకు ఇచ్చిన అవకాశమే ఒకరికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది. ఎక్కడ తెలుసా? సిలువుల మీద. ఇద్దరు 2 సిలువుల మీద ఉన్నారు. ప్రభు మధ్య సిలువులో ఉన్నాడు. ఇద్దరికి అవకాశం వచ్చింది. ఒకడేం కోరుకున్నాడు, ఒకడేం కోరుకున్నాడు. ఒకడేమో నువ్వు దిగి నన్ను దింపు అన్నాడు. ఒకడేమో నువ్వు దిగు నన్ను దింపు, ఈ లోకాన్ని కోరుకున్నాడు. ఇంకొకడేమో యేసు నీవు ఈ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసు. వాడేం కోరుకున్నాడు? పరలోకం కోరుకున్నాడు. ఇక్కడ మోషే గారు ఏం కోరుకుంటున్నాడు? సరే నన్ను నాకు చూపించవా, ఒకసారి నాకు చూపించవా? అందుకే అయ్యగారు ఏం రాశారు? ఏమి కావాలి? నాకేమి కావాలి? యేసు దర్శనము తప్ప నాకు వాడు సార్ ఏమి కావాలి? ఏం కావాలట? వాళ్ళని అడుగుతారు ఏసై, మోషే కనిపించావు, ఇజ్రాయేల్ కనిపించావు, మరి మాకెందుకు కనపడవు? లైవ్లో వెళ్తుంది. కానీ ఒక విషయం చెప్పాలన్నా నా మనసు ఈ మధ్య క్లాసిక్గా జరిగిన ఎగ్జాంపుల్ దైవ గమనించి చెప్పాను. వైపులా చెప్తుంది. దేవుడికి మహిమ కలుగును కాక, ప్రభుకే మహిమ కలుగును కాక. మోషే గారు ఏం చేయాలి చెప్పడం? ప్రార్థన సన్నిధిలో ఆకలి పెట్టేయండి, ఆరు పెట్టు, దైవ లక్షణం వస్తుంది. 7 పెట్టేయండి, దేవా దేవా. సూక్ష్మ ప్రార్థన అన్నారు గారు. చూసారా, మనం వరుస పెట్టుకోమార్తె వరుస. అందుకే మనం దేవుని బట్టి అయ్యగారిని బట్టి అతిశయించాలి. మనం వరుస పెట్టుకోమార్తె వరుస. నాకు కనపడదని అయిపోం మనం. ఏమంటాం? నాతో మాట్లాడు అయిపోం మనం. అందరితోనూ మాట్లాడము అంట. మోషే గారి వరుస కూడా ఏంటి? ఒక్కడికే కాదు, అది మనం అట్లాగా ఉండాలి. నేను ఒక్కడే పలవాలయ్యా, అది మనకు దూరపోకుండా కాక సంఘం అంతా బాగుంటారు. ఇలా కోరుకునేవాడికి రోజులు ఉండవు. సరే తెలుసా మీకు? సరేలే, ఏమో లేదు, నాకు ఎందుకు దేవుడికి మహిమ, ఆయనకి కలత. ఎందుకంటే గొప్పడు ఉన్నాడు మనకి. ఎందుకు దేవుడికి మనం దేవుడికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి పెళ్లి కుమార్తె వరుస అని చెప్పండి. ఈ గారు మనకి నేర్పించిన ఆ సూక్ష్మ ప్రార్థనలోనే పెళ్లి కుమార్తె వరుస కనపడతారు కదా. మోషే గారి వరుస కూడా అదే కదా. కాబట్టి ఈరోజు మీరు అడుగుతారు అయ్యగారు, దేవుడు అడుగుతారా ఏమని? అయ్యా నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఒకటి చెప్పనని చెప్పాక తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. మా పెదనాన్న ఏమి వినలే. మా పెదనాన్న కొంచెం బాగోదు, వెళ్ళాము. మరి మనకుండే ఆశ ఏంటంటే మనం రక్షించిన దేవుడు నా బంధువులను రక్షించాలి. విచిత్రమని మనం మాట్లాడుతాం. మనతో వేరే విషయం. దేవుడికి మనం ఏం చేస్తాం? అరే ఏంట్రా, ఏం సమస్య ఏంట్రా, ఏంటది పరిష్కారం ఏంట్రా అని అడిగితే వెళ్ళి జస్ట్ ఒక చిన్న ప్రార్థన చెప్పొచ్చు, మంత్రం చెప్పాను. ఎందుకంటే వాళ్ళ మంత్రాలు కదా. నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రం ఒల్లించు, నీకు మోక్షం దొరికింది. సో సూక్ష్మంలో మోక్షం దొరికిందా? ఏంట్రా మంత్రం అన్నాడు. ఇక్కడ చదువు చెప్తానన్నా. దేవా నా కనపడు, దేవా అందరు కనపడు, అంతే. ఇంకే నేను చెప్పలే. ఇక ఇంతే మంత్రం. సరే రా సాయం చేస్తారా? నేను లేదు చెప్పాను, వచ్చేసాను. నిద్రపోయే టైం వచ్చింది. నాకు ఫోన్ చేశాడు. అరే నాన్న, ఆ మంత్రం ఏదో చెప్పా మర్చిపోయాను రా, ఇప్పుడు నిద్రపోతాను. ఆ
మంత్రం చెప్పరా అన్నాడు. ఏమి లేదు పెద్దనాన్న. దేవా దేవా అందరికీ దేవా నాతో మాట్లాడు. దేవా అరే ఇప్పుడు గుర్తుందిరా, ఇప్పుడు చేసి కొడుకుంటాను అన్నాడు. మీరు నమ్ముతారా? మా పెదనాన్న ఆ చిన్న సూక్ష్మ ప్రార్థన దేవాలా కనపడమంటే ఏ దేవుడు చేశాడు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎంతమంది ఉంటే అంతమందికి ఆ పదం వర్తించింది. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఆ దేవుడు ఎవరో ఒక్కడే. దేవా అన్న మన పదంలో అసలు దేవుడు ఎవరో వారికే చెల్లింది, నకిలీ వారికి చెల్లదు. అది చేయాలి కదా, వాడికి చెల్లవు. దేవాలా కనపడమనే ప్రార్థనలో నిజంగా దేవుడు ఎవరో ఆ దేవుడికే వెళ్ళింది. అది యేసా, అది అల్లానా, అది యెహోవానా, మరి ఎవరో మన నమ్మకం యెహోవా యేసు. ఆయనకి ఎవరో తెలియదు. దేవాడిని దేవుడు అని లెక్కాలి. అందుకే మన ప్రార్థన మన పాటలో ఉంటుంది చూడండి, దేవుడు అనే పదం లేకుండా పాట ఉండదు మనకి. ఏ పదం? అది ఆ పాట. ఏ కాలం అనాది పురుషుడైన దేవుడిని ఆరాధించండి అనే పదంలో దేవుడు ఏ దేవుడి పేరు ఉండదు, అనాది దేవుడనే ఉంటది. అలా ఒక్క దేవుడికి చెందింది ఆ పాట. ఎవరు దేవుడు ఆయనకి చెందింది. ఆ దేవుడు ఎవరో మనం సేవించేవాడు. నాన్న చెప్తే మంత్రం చదివి ఒలించాడు. మంత్రం ఒలించి ప్రశాంతంగా పడుతుంది. నిద్రపట్టుడు నిద్ర పట్టింది. ఆడ నిద్రలో ప్రభు కనపడ్డాడు. దేవుడికి మహిమ కలుగును కాదు. ఇన్నేళ్ళగా భక్తి చేస్తున్న మనకు అలా రామంటే రావట్లేదు. ఆయన ఒకసారి చెప్పగానే ఆయన వచ్చేసాడు. ఆ రాత్రి వచ్చేసాడు ఆయన దగ్గరికి. ఆయనతో మాట్లాడేశాడు. ఆయన వచ్చి తెల్లారగా నా ఫోన్ వచ్చేసింది. అరే నువ్వు చెప్పిన మంత్రం బాగా పనిచేసిందిరా, నీ ప్రభు వచ్చేసాడు రా కనబట్టి మన దగ్గరికి ఏమన్నాడు. అది విచిత్రం ఏంటంటే ప్రభు వచ్చాడు కానీ ప్రభులు ఆయన రాల. చెప్పిన మంత్రం ఏమైంది? ఎవరో ఆ దేవుడు ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన వచ్చేసాడు. నా కనపడి నాతో మాట్లాడండి. ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఆ రాత్రి తాళ నిద్ర పట్టి నిద్ర పట్టలమ్మ పెద్దనానికి తాళ నిద్ర పట్టేసి గుడికి ఆ నిద్రలో ప్రభుకి కనబడి వచ్చేసాడు. ఆయనకి దర్శనం వచ్చేసి ఆయన కనికర ఎవరిని కటాక్షించాలో ఇవాళ పాటలో ఉంటుంది అన్నమాట. నేను ఎవరిని కటాక్షిస్తానో వారిని కటాక్షించదు, ఎవరి మీద కోపపడతానో నేను వారి మీద కోపపడతాను. ఆ మా పెద్దనాన్న రోజు కటాక్షించాడు. ఆయన దగ్గరికి ఆయన వచ్చేసాడు. కానీ మా పెద్దనాన్న గుర్తించలేదు. ఏం చేస్తాం? ఈ దోళ్ళు ఉంటాయి కదా, ఈ దోళ్ళు ఏం చేయలేవంటే వెయ్యాలి కదా, తొందరగా వదిలిపెట్టాం. సూక్ష్మ ప్రార్థన కనిపించేశాడు. అందుకే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవా అందరికీ మోషే గారు కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ? అయ్యా అయ్యా ఒక్కసారి నీ మొక్క చూపించాయి ప్లీజ్. మోషే అంటాడు, మోషే ఏ నరుడు నా ముఖమును చూసి బ్రతకలేడు, అయినా అడుగుతున్నావు కాబట్టి నా వెనక భారతం నీకు చూపిస్తాను. ఇగో పోయా కొండలు కట్టొచ్చు, 2 కొండల మధ్యలో నుంచో, నేను దాటి వెళుతూ ఉండగా నన్ను ఎంత కనికరంగా లేవాడు. అక్కడ కూడా ఆప్షన్ మోషేకే ఇచ్చాడు దేవుడు. నిజంగా మనం ప్రార్థిస్తే దేవుడు కదిలిపోతాడండి, కరిగిపోతాడండి. ప్రార్థించుంటారు. ఇంత గొప్ప అవకాశం ఏ ప్రజలకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? మన దేవుడు ఇచ్చారండి. ప్రార్థన చేసే పొద్దున వేసి మధ్యాహ్నం ఎప్పుడైనా చేసుకున్నావా? అంటే పొద్దున అయిపో అన్నం తిన్నావా? పొద్దున్న టిఫిన్ తిన్నావా? మధ్యాహ్నం భోజనం చేసావా? ఇప్పుడు మరి టిఫిన్ తింటావా? ఇప్పుడు టిఫిన్ లేదా అంటే భోజనం ఉందా? అదే శుక్రవారంగా టిఫిన్ తింటావా? టిఫిన్ అన్న అదే భోజనం ఉందా? 3 పూట్ల మరి ప్రార్థన అదే టిఫిన్ భోజనం ఎన్ని పూట్ల అయింది? 3 పూట్ల అయింది. పొద్దున టీ, మధ్యాహ్నం కాఫీ, సాయంకాలం పాలు. ఎన్నైంది? 3. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అవుతున్నాయి. కానీ ప్రేయర్ మాత్రం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రేయర్ అయింది. మరి లంచ్ ప్రేయర్ ఎవరికి ఇస్తావు? డిన్నర్ ప్రేయర్ ఎవరికి ఇస్తావు? మనగా ఆలోచించి ఇప్పుడు మహాదేవుడికి ఏం చేయాలి? నువ్వన్నా చేసావా ప్రార్థన? అసలు ప్రార్థన చేయలేదు వాళ్ళ. ఏ ప్రార్థన చేశా? లంచ్ ప్రార్థన, డిన్నర్ ప్రార్థన, టిఫిన్ ప్రార్థన. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్మ ప్రార్థన. ఏ ప్రార్థన? నీకు స్తోత్రం, నాకు ఆత్మ. అక్కడ ఎదురు చూస్తాను, ఎప్పుడు వెళ్ళిపోయావా? అది ఈయన ఎవరు చేస్తారు? ఇన్ని కష్టాలు ఎక్కడ చేయాలి? అది డాక్టర్ అవ్వాలి. ఎక్కడ అవుతారు డాక్టర్? అది డాక్టర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి అంత పౌరు ఉందయ్యా. దేవుడితో మాట్లాడటం, దేవుడి దగ్గర కనిపెట్టడానికి అంత పౌరు ఉంది. మోషే కొండల మధ్యకి వెళ్ళి ఉంచుంటాడు.
దేవుడు ఆ కొండ దాటి వెళ్తా ఉంటాడు. తాను చెయ్యి పెడితే అక్కడ నుండి మోసే ఏం చేస్తాడు? దేవుని వెనక పాశాన్ని దేవుడికి మహిమ కలగమాట. ఎంత కనికరం కలవాడో చూసారా మీరు ఇక్కడ దేవుడు? టైం అయిపోయింది ఇక్కడతో ఊరికనే మీ గుండెల మీద రాసుకుంటారు నేను టకటక నాలుగు మాట. ఆయన కటాక్షం మనకు కలిగిస్తారు. ఆయన ఎవరు? మన మీద కటాక్షాన్ని కలిగించేవారు. రెండు, ఆయన యొక్క కరుణను మనకు అందిస్తారు. ఆయన ఎటువంటి వాడు? ఆయన కరుణను మనకు అందించేవారు. మూడు, కటాక్షం. మూడు, ఆయన మంచితనాన్ని మనకి కనపరుస్తారా, చూపిస్తారు. బాగా చెప్పారు. కరుణ. మూడు, మంచితనం. నాలుగు, మహిమ. ఆయన మహిమను మనకు చూపిస్తారు. ఆయన వెనక హాస్యమును మనకి ప్రత్యక్షపరుస్తారు. ఆరు, ఆయన మనం దాటి వెళ్ళరు. ఎందుకనంటే పెండ్లి కుమార్తెతో కూడా ఎగిరి వెళ్ళేటటువంటి అనుభవం పరం. ఆయన మనం దాటి వెళ్ళడు. ఎందుకంటే పొద్దున మనల్ని ఏం చేయాలి? చెప్పు మైసాన్, రేపొద్దున ఏం చేయాలి మనల్ని? అది బాగా ఆయన రేపొద్దున మనం తోడుకుని వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? మనల్ని దాటి వెళ్ళడం. ఆయన మనం తోడుగా నేను చెప్పాను. ఒకటి, ఆయన కటాక్షం. రెండు, ఆయన కరుణ. మూడు, ఆయన మంచితనం. నాలుగు, ఆయన మహిమ. ఐదు, ఆయన పాస్యం. ఆరు, మనం దాటి వెళ్ళడు. ఏడు, పెళ్లి కుమారుడి మహిమ సాన్నిధ్యంలో ఆయన గడుపుటకు విందు. ఆయన సన్నిధిలో మనం ఆయనతో గడపడం ఏంటి? మనకి విందు. ఆ విందును కూడా ఏం చేస్తాను మనకి? కాబట్టి చూడండి, అదిగా చెప్పిన మాట. మనం పెళ్లి కుమార్తెగా ఉండడమే చాలు. మనం ఏమవ్వాలంట? ఆ కలగలిగిన పెళ్లి కుమార్తెగా మారాలి. ఏమవ్వాలి? పెళ్లి కుమార్తెగా ఉంటేనే చాలు. ఏమవ్వాలి మరి మనం? కలగలిగిన అంటే పెళ్లి కుమార్తె అంతస్తు మించిన అంతస్తు కలగలిగిన పెళ్లి కుమార్తె. ఎస్తేరు కాలంలో చూడండి, అందరూ పెళ్లి చేసుకుంటానికి వచ్చిన కన్యకలే, కానీ అందరూ అందగత్తెలే. కానీ రాజు అందరినీ పెళ్లి చేసుకున్నాడా? మరి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఎస్తేరు చేసుకున్నాడు. కారణం ఏంటి? ఎస్తేరు ఎలా ఉంది? ఉన్నవారు అందరిలో కంటే ఎక్కువ అధిక సుందరిగా ఉంది, అధిక కళగా ఉంది. అందుకే రాజు ఎస్తేరు చేసుకున్నాడు. అలాగే మనం కూడా అన్ని సంఘాలు పెళ్లి కుమార్తెలు అయితే మనం ఆ పెళ్లి కుమార్తెలో కూడా కలగలిగిన పెళ్లి కుమార్తెగా ఉండడానికి దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఆయన మంచితనం, ఆయన కటాక్షం, ఆయన కరుణ, ఆయన మహిమ, ఆయన వెనక పాస్యం. అలాగే మనం దాటిపోకుండా ఆయన విందునిచ్చి ఏం చేస్తున్నాడు? కలగలిగిన పెళ్లి కుమార్తెగా తీర్చిదిద్దుతున్నాడు. అటు భాగ్యములు, అటు ధన్యతలు ప్రాణప్రియుడు మనందరికీ దయచేయను కాక. రెక్కలు మూసుకుని ప్రార్థన చేస్తున్నాడు.